నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరెప్పుడు ఆన్ చేసేటప్పుడు నేను వీడియో పెట్టగానే మీ దాకా చేరుతుంది కదా, తొందరగా చూసేస్తారని. వీలైతే లైక్ కూడా చేయండి, కమెంట్ కూడా పెట్టండి. మనం వేళ కథ చెప్పుకుందాం. ఇందులో చాలా అర్థం ఉంటుంది. వీలైతే మీ పిల్లలకి మీ భాషలో మీకు అర్థమైనట్టు మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో చాలా పక్షులు చాలా కలిసిమెలిసి ఉంటూ ఉన్నాయి. ఆ అడవికో పక్షి రాజు ఉన్నారనమాట. అయితే వసంతకాలం వచ్చింది. లేత చిగుళ్ళు తిన్న కోయిల చక్కగా దాన్ని పాటలు పాడటం ప్రారంభించింది. కూకు అనుకుంటూ చాలా అందంగా. అబ్బా, దాని కోయిల పాట విని అన్ని పక్షులు కూడా దాన్ని అబ్బా ఎంత బాగా పాడుతుందో అని మెచ్చుకుంటూ ఉన్నాయి. అయితే ఆ అడవిలో ఉన్నటువంటి కాకికి చాలా బాధేసేసింది. దానికి రాజుగారు స్నేహితుడు అనమాట. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు ప్రతి సంవత్సరం మీరు తననే కోకిల్నే పాడడానికి నియమిస్తున్నారు, ఆస్థాన గాయకురాల్లా. ఈసారి మాత్రం నేనుంటాను, నేను పాడతాను అందుట. మరి రాజుగారు ఏమనలేక, ఆ స్నేహం కదా, సరే రాజుగారికి తెలుసు ఊరికే ఎవరు పొగిడేరు కదా, ఊరికే ఎవరు ఇలా రోజు లేచి కూర్చుని పొగుడతారు ఎవరినైనా? రోజు పొగడలేరు కదా. ఏదో ఒకసారి అంటే మొహమాటం, 2 సార్లు అంటే ఏదో ఇబ్బంది, అస్తమానం పొగడరు కదా. మాట్లాడకుండా సరే అన్నారు. తర్వాత రోజు నుంచి కాకిని ఆస్థాన గాయం చేశారు. ఇంకా కాకి పొద్దుటే మొదలుపెట్టింది అనమాట. ఓ రోజు పొద్దుటే పెద్ద గొంతుతో అరవటం, చక్కగా పాడడం మొదలెట్టింది. దాని కాకి అంత పొడుగు తీయలేదు కదా, కావు కావని అరుస్తుంది కదా. సరే, ఎవరు వచ్చి దాన్ని పొగడలేదు. దానికి బాధ వచ్చింది. 2వ రోజు ఇంకా పెద్దగా అరిచింది. 3వ రోజు ఇంకా పెద్దగా. అది ఎంత గట్టిగా పాడినా, ఎంత గట్టిగా అరిచినా ఎవరు రావట్లేదు సరికదా. ఒక 4 రోజుల తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి తిట్టడం మొదలుపెట్టారట. ఏమిటి పని పాట లేదా, పొదురు ఎందుకు ఇలా చించుకుని అరుస్తావు, మాకు నిద్ర లేకుండా చేస్తున్నావు అని ఒకళ్ళు, వెళ్ళాక చచ్చిపోతున్నావు ఒకళ్ళు. దీనికి చాలా బాధ వచ్చింది. కాకి పరిగెత్తుకుని వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మీరు చాలా చక్కగా నాకు ఇచ్చారు, ఆస్థాన గాయకం పదవి ఇచ్చారు, కానీ ఎవ్వరూ నన్ను మెచ్చుకోవట్లేదు, నాకు అందమైన గొంతు కూడా ఇచ్చేయండి అందట. అప్పుడు ఆ రాజు నవ్వి, అలా ఎలా కుదురుతుంది, నేను ఏదో పదవి ఇవ్వగలను కానీ దానికి ఏం కావాలో అది ఉందో లేదో, అది ఎలా చేయాలో అన్నది నువ్వు చూసుకోవాలి, కానీ నీ గొంతు ఇవ్వడం నా చేతుల్లో లేదు, అది భగవద్ అనుగ్రహం, నీకు అలాంటి గొంతే ఉంది అని. ఈ కథ మనకి ఏం చెప్తోంది? ఇందులో ఉన్న సారాంశం ఏమిటి అంటే, మనకి మన ప్రతిభకు తగ్గట్టు, మనకి తగ్గట్టు మనం ఉండడం, ఆనందించడం అన్నది ఒక జీవిత విధానం కాదు. మీకు గౌరవం కావాలి, అలాగే చాలా అద్భుతమైన విజయాలు కావాలి, అలాగే సుఖం కావాలి. గౌరవము, విజయము, సుఖము ఇవన్నీ కావాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మన్ననలు పొందాలి అంటే మన దగ్గర ఏముండాలి? దానికి అనువైన విద్య ఉండాలండి. మనకి చక్కటి విద్య ఉండాలి. ఎక్కడైతే విద్య ఉందో అక్కడ కలకాలం రాణించగలం. అంతే తప్ప పక్కవాడిని తిడితేనో, వాడిని బలవంతంగా మనం లాక్కుంటేనో మనకి రాదు కదా. సో మనం ఏవైతే కోరుకుంటున్నామో, చక్కటి జీవితం కావాలి, సుఖవంతమైన జీవితం కావాలి, చక్కటి గుర్తింపు కావాలి అనుకున్నప్పుడు మనం మన కష్టంతో మంచి విద్య నేర్చుకుంటానికి తపన పడాలి, తాపత్రయపడాలి. అలాగే ఈ ఏవైతే పొందుదాం అనుకుంటున్నామో, సాధిద్దాం అనుకుంటున్నామో, అప్పుడు కాస్తంత మన ప్రవర్తన, లేకపోతే మనం పెద్దల పట్ల ప్రవర్తించే తీరు, అవన్నీ కూడా కొంచెం అణిగి మణిగి ఇంద్రియాలన్నీ నిగ్రహంలో ఉంచుకుని, సత్సంగం అంటే ఉత్తమమైన వ్యక్తుల మధ్య మనం తిరుగుతూ ఉంటే, మనం వారి మధ్య ఉంటే, మన ఆలోచనలో కూడా అంతటి ఉత్తమమైన చక్కటి బలమైన పునాదులు పడతాయి. అప్పుడే మనకు కావాల్సిన విజయాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, గౌరవాన్ని పొందగలం. గౌరవాన్ని ఎవరో ఇలా లాక్కొచ్చి నీ చేతిలో పెట్టాను కదా, ఆస్తి కాదు కదా. మీ అంతటి మీరు, ఎవరంతటి వారు వారి ప్రవర్తనతోటి, వారి విద్యతోటి, లేదా వారి సేవతోటి, వారు తమదైన శైలితోటి పొందాలి తప్ప ఎవరో తీసుకొచ్చి ఇచ్చేది కాదు. దానివల్ల ఎవరికో ఉందని మనం బాధపడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని కథ చెప్తుంది. మీకు వీలైతే
పిల్లలకి చెప్పండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.